ఈ సమయంలో మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియులు నీ కుమారుడు ఇదిగో దేవా, మరి మహేందర్, హరిత వారిరువురిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రథమ ఫలము ఇదిగో దేవానికి స్తోత్రం. అక్స కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డను మీరు ఆశీర్వదించారు, బలపరిచారు. గడిచిన సంవత్సరం అంతా నీ కృపతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా నీ కృపను కుమార్తెకు మీరు అనుగ్రహించండి. కుటుంబం పైన నీ కృప దయచేయండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయమందు ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్, ఈ కృతజ్ఞత ప్రార్థన, ఈ కూడికలో మీ సన్నిధిని మాతో ఉంచండి. నీ సన్నిధికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంకా వస్తూ ఉన్నవారిని త్వరగా మా మధ్యలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ప్రతికూలతలన్నీ తొలగించండి. బలమైన కృపను, పరిశుద్ధాత్మ సహాయతను మీ సన్నిధి, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని ఈ సాయంకాలం ఈ చక్కటి కార్యములో నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణమును, అనుకూలమైన సన్నిధిని మీరు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఫంక్షన్ అంతట్లో మీరే తోడయుండి మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతో గొప్ప శుభదినము మేమందరము సాయించి సంతోషించెదము. మేమందరము సాయించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసునని. కొనియాడెదము మరువబడని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల
ప్రదేశములో నన్ను నడిపించెదము, సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలో నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు దియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరములో అన్నిటిలో ఎలలో ఆనందకరములో అన్నిటిలో ఎలలో పోషించిపోనియక కృపలతో బలపరచితివి. పోషించిపోనియక కృపలతో బలపరచితివి. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంగా శోతాత్మను సగితివి. సంపూర్ణ సిద్ధినంగా శోతాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా. సియోను మార్గములో పలు శోధనలు రాగా. సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. ఆరాధించక నేను ఉండలేనయ్యా, నేను చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
చావు కదిలుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 ఆరాధించే వేళయదా నీదు హస్తముల తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగి నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయదా నీ హస్తముల తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగి నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటే నీ పాదము వదలకుంటే నీ మేలకు అలవాటే నీ పాదము వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటే నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఈ సమయమందు చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. మన మధ్యలో దేవుని దాసులు క్రిస్టఫర్ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మరి మహేందర్ హరిత మరి వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేసి ప్రథమ ఫలంగా మరి కుమార్తెను అనుగ్రహించిన దాన్ని బట్టి మరి స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మొదటి జన్మదిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి వారి కోసం మన అందరం కూడా వారి సంతోషంలో పాలు పొందుకోవడానికి మనం వచ్చాం కాబట్టి మరి దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేసి మరి ఈ సమయాన్ని దేవుని దాసులకు మనం అప్పగిద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినమంతటిలో ప్రభా నీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక దినాన్ని మాకు ఈగా ఇచ్చి ఈ రీతిగా ఈ శనిలో కలుసుకోవడానికి మమ్మల్ని అందరినీ మీద సమకూర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహేందర్ కుటుంబంలో మీరు చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారికి గర్భఫలాన్ని ఇచ్చి 1 సంవత్సర ఆయుష్ ఆ బిడ్డకి ఇచ్చి ఇదిగోనైనా మరొక నూతన సంవత్సరాల్లోకి అడుగు పెట్టుతున్న దాన్ని బట్టి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో మీరు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినందు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన పాపకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి 1 సంవత్సరము నీ సన్నిధిలో గడుపుకోవడానికి మీరు కృపనిచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహేందర్ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. కొద్దిసేపు నీ దాసుల ద్వారా మేము వర్తమానం వినాలని ఆశపడుచుండగా
మా బిడ్డల్ని ఎలాగో పెంచాలో, ఎలాగో నీకోసం మేము జీవించాలో నీ దాసుని ద్వారా మాకు కావాల్సిన వర్తమానం మీరు అందించమని, మీరే సహాయపడమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం విని వాక్యానుసారంగా జీవించే వారికి ఉండటానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, మీరే సహాయపడమని మా ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థనలో నడిపించిన దేవుని సేవకులకు వందనాలు. దేవుని పేరిట అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పెద్దలకు కూడా నా వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని సన్నిధిలో 7 years, మాకు మ్యారేజ్ అయ్యి 7 years నుంచి ప్రేయర్ చేయంగా దేవుడు మాకు ఒక మంచి చక్కని బహుమానాన్ని ఇచ్చాడని నేను నమ్ముతాను. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనారోగ్యత లేకుండా పాప కూడా మంచిగా పుట్టింది. 4 kgs పుట్టినప్పుడు కూడా నాకు ఆపరేషనే కొంచెం సీజరింగే కొంచెం మంచి కాక సర్జరీ మంచి కాలేదు అంతే, కానీ పాప బాగుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడినందుకు దేవుడు నామంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరం చెబుదామా? ఆమెన్. దేవుని యందు ప్రియులారా, దేవుని సన్నిధిలో హరిత మహేందర్ వారు చెప్పిన సాక్ష్యాన్ని విన్నాం. నిజమే కదా, దేవుడు గడిచిన సంవత్సరం అంతా దేవుడు చిన్న బిడ్డను కాపాడి బలపరిచి ఆశీర్వదించాడు. ఈ సంవత్సర కాలంలో ప్రతి ఆదివారం వారు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా పాప బలహీనంగా ఉంది అనే మాట, ఆ మాట ఎప్పుడు కూడా వినలేదు. అయితే లాస్ట్ సండే అనుకుంటాను, జస్ట్ పళ్ళు వస్తున్నట్టున్నాయి, కాస్త వీక్ అయింది, మోషన్స్ అవుతూ ఉన్నాయి, పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. అది ఫస్ట్ టైం అనుకుంటాను నేను విన్నది. అంతకుముందు ఎప్పుడు కూడా సిక్ అయినట్టు నేను వినలేదు. దేవుడు తన బిడ్డలను ప్రేమించి మరి వారికి ఇచ్చిన కుమార్తెను గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరో చక్కటి నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెడుతున్నాడు. అందుని బట్టి కుటుంబం దేవుని స్తుతిస్తుంది, కుటుంబం దేవుని గణపరుస్తుంది. మరి దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి ఈరోజు వారు దేవునికి కృతజ్ఞత చెప్పటానికి మనందరిని కూడా ప్రేమతో ఈ విధంగా ఆహ్వానించి మనందరితో కలిసి వారి సంతోషాన్ని దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నారు. దేవుడు మరి వారిచ్చిన సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. అంతేకాదు మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆ కుమార్తెకి ఇంకా చక్కటి బలమునిచ్చి జ్ఞానమునిచ్చి ఆశీర్వాదంతో నింపి నడిపించాలని సావుకుడిగా నేను ఆశిస్తూ వారి కొరకై ప్రార్థిస్తూ ఆ చిన్న బిడ్డను దీవిస్తున్నాను. ఆమెన్. అందరం చెబుదామా? ఆమెన్. ఈ సమయంలో మరి ఈ విధమైన చక్కటి ఈ ఫంక్షన్ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మహేందర్ను అప్పుడప్పుడు అంటూ ఉంటాం, దేవుడు నీకు కుమార్తెనిచ్చిండు, చాలా జాగ్రత్తగా ఉండాలి, సంపాదన బాగుండాలి, ఖర్చు తక్కువ ఉండాలి అంటుంటాం. అంటున్నప్పుడు నవ్వుతూ ఉంటాడు, అదేం లేదన్నా, అదేం లేదన్నా, లేదు పాస్టర్ గారు అంటూ ఉంటాడు. కానీ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని, ఈ ఏర్పాట్లను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఓ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ పాపది, ఇంత గ్రాండ్గా ఓ చక్కటి స్టేజ్ వేసి ఓ మంచి లైటింగ్ పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాడు అంటే దేవుడు తనకిచ్చినటువంటి బిడ్డ పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవుడు వారిని ఇంకా అన్ని విషయాల్లో ఆశీర్వదించి బలపరచునుగాక. మరి ఈ సంతోషములో మనమందరం కూడా పాలు పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతించుదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథమగు బైబిల్లో నుండి నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇది మనందరికీ బహుశా సుపరిచితమైన లేఖనమై ఉంటుంది. అనేక పర్యాయాలు ఈ మాటలు వినుంటారు. కానీ మరొకసారి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనములో దేవుడి వాక్యం ఈ విధంగా రాయబడింది. నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవుని యందు ప్రియులరా, ఇక్కడ ఓ చక్కని మాట రాయబడింది. ఫరో కుమార్తె. ఫరో కుమార్తె ఎవరు? ఈ ఫరో అంటే ఆ కాలములో నిర్గమకాండములో ఆ కాలములో చూసినప్పుడు ఫరో ఒక చక్రవర్తి, ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి తన చెలికత్తలతో కూడా మరి ప్రవహిస్తున్నటువంటి కోనేటికి వెళ్ళింది. ప్రవహిస్తున్నటువంటి నీటి ఆ ప్రవాహంలో ఆ కోనేటికి వెళ్ళింది. అక్కడ చెలికత్తలతో స్నానానికి వెళ్ళినప్పుడు అంత దూరం నుండి ప్రవహిస్తూ వస్తున్నటువంటి నీటిలో
ఒక చిన్న పెట్టె కనబడింది. ఒక చిన్న పెట్టె కనబడినప్పుడు తన చెలికత్తెలతో చెప్తుంది, అక్కడి నుంచి నీటి ప్రవాహంలో ఏదో పెట్టె వస్తూ ఉంది, అదేంటో ఒకసారి చూడండి అంటే తన చెలికత్తెల్లో ఉన్నటువంటి ఒక ఆమె వెళ్ళి ఆ పెట్టెను తీసుకొని వస్తుంది. ఆ పెట్టెను తెచ్చి ఆ ఫరో కుమార్తె ఎదుట ఓపెన్ చేసినప్పుడు, తీసి చూచినప్పుడు, తెరిచి చూచినప్పుడు అందులో సుందరుడైన చక్కటి బాలుడు, చిన్న బాలుడు, అందమైన బాలుడు, ఒక చిన్న పిల్లవాడు కనబడ్డాడు. అది చూచినప్పుడు ఫరో కుమార్తె మనస్సు చెలించి, ఎవరో బహుశా హెబ్రీయుల పిల్లల్లో పిల్లోడై ఉంటాడు, మరి రాజుగారి ఆజ్ఞ మేరకు వారి కుటుంబాల్లో మగపిల్లలు పుడితే వెంటనే చంపేయాలనే శాసనం ఒకటి ఉంది కాబట్టి ఈ పిల్లవాడు పుట్టినప్పుడు మరి వారు ఆ పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో చంపేయక అలాగే పెట్టి 3 నెలల వరకు అలా పెంచి ఈరోజు భయంతో వారి ప్రాణభీతితో ఈ పిల్లల్ని వదిలేసినట్టున్నారు. ఏం చేద్దాం ఈ పిల్లవాడిని అని ఇలా ఆలోచిస్తున్న సమయంలో మరి మిరియాము యవనస్తురాలు మరి ఆ కుమారుని నీటిలో వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందా అని ఆ పిల్లవాడిని చూస్తూ, మిరియాము ఎవరు అంటే ఫరో కుమార్తె చూసినటువంటి ఆ పిల్లవాడికి అక్క అవుతుంది. అంత దూరం నుంచి కనిపెట్టి చూచి ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి అంటది, బహుశా ఈ పిల్లవాడిని వదిలేసినటువంటి వారు ఎవరో తెలియదు, కానీ ఈ పిల్లవాడు మీకు కుమారుడిగా పెరగటానికి ఈ పిల్లవాడి కొరకు నేను ఒక దాదిని తీసుకొస్తాను అంటుంది. అప్పుడు ఫరో కుమార్తె ఆ మాటకు సమ్మతించి, సరే నా కుమారుడిగా ఈ పిల్లవాడిని పెంచడానికి మరి ఎవరైనా ఒక దాది కావాలన్నప్పుడు మిరియాము వెళ్ళి ఆ పిల్లవాడి తల్లినే వీరికి తెలియకుండానే తీసుకుని వచ్చి అప్పగించినప్పుడు ఆ తల్లితో ఈ ఫరో కుమార్తె చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆమె అక్కడ రాయబడిన ఆ మాటలో మనం చూసినప్పుడు ఏమని రాయబడిందంటే, ఆమె అనగా ఎవరు అంటే ఆ దాదితో అంటుంది ఫరో కుమార్తె, ఏమంటుంది, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు. ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు. ఎవరి కొరకు? నా కొరకు నీవు ఈ బిడ్డను పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని ఫరో కుమార్తె చెప్పినప్పుడు ఆ దాది అంటుంది, సరే ఈ బిడ్డను పాలిచ్చి నేను పెంచుతాను, నీ కొరకు నువ్వు జీతం ఇస్తానంటున్నావు కదా అని తీసుకొని వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను ఆ విధంగా పాలిచ్చి పెంచి ఆ దాది పెద్దవాడిని చేసి, పెద్దవాడైన తర్వాత అతన్ని ఫరో కుమార్తె ఎదుగు తీసుకొచ్చి చూపిస్తుంది. వీడు నీటిలో నుండి దొరికాడు కాబట్టి వీడికి నీటిలో నుండి తీయబడ్డాడు అనే అర్థం ఇచ్చే మోషే అనే పేరు పెడతారు. గమనించండి, ఫరో కుమార్తెకు కుమారుడిగా పెరిగిన ఇతని పేరు మోషే. ఎందుకు అంటే నీటిలో నుండి తీయబడ్డాడు కాబట్టి మోషే అనే పేరు పెట్టి ఆ ఫరో కుమార్తెకు కుమారుడిగా అప్పగిస్తారు. ఈ హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీ వంశంలో పుట్టినటువంటి ఈ మోషే ఇప్పుడు ఫరో కుమార్తెకు కుమారుడుగాను ఐగుప్తు దేశానికి యువరాజుగాను ఉన్నాడు. గమనించండి, ఈ ఫరో కుమార్తె ఈ కుమారుని అలా పెంచినప్పుడు, ఈ ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడినప్పుడు, ఈ ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడిన మోషే యువరాజుగాను ఓ చక్కటి మరి ఆ రాజ్యంలో ఉన్నత స్థానం కలిగిన వాడుగాను ఉన్నాడు. అంతేకాదు మరి పెంచినటువంటి ఈ తల్లికి ఫరో కుమార్తె జీతం ఇచ్చింది. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యందు ప్రియులారా, పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలి, ఎవరి కొరకు పెంచాలి అనే మాటలు మనం ఆలోచించినప్పుడు, పిల్లలను తల్లిదండ్రులు దేవుడి కొరకు పెంచగలిగితే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మోషే ఎవరు అంటే హెబ్రీయుల కుటుంబములలో పుట్టినవాడు. ఒక సామాన్యమైన సాదాసీదా చిన్న పేద కుటుంబంలో పుట్టినవాడు మోషే. ఇలాంటి ఈ కుటుంబంలో పుట్టినటువంటి మోషే ఇప్పుడు పెద్దవాడైన తర్వాత ఏ కుటుంబానికి చెందినవాడయ్యాడు అంటే ఫరో కుటుంబానికి చెందినవాడయ్యాడు. అంతేకాదు ఫరో కుమార్తెకు కుమారుడిగా పిలువబడుతున్నాడు. మోషే పుట్టినప్పుడు పేద కుటుంబంలో పెరిగాడు, సాధారణమైన కుటుంబంలో పుట్టాడు. అలాంటి సాధారణమైన కుటుంబంలో పుట్టిన వాడు ఇప్పుడు ఎవరి చేతుల్లో పడ్డాడు అంటే ఫరో కుమార్తె చేతిలో పడ్డాడు, ఫరో కుమార్తె దృష్టిలో పడ్డాడు. ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని చూసినప్పుడు దేవుడు ఆమె మనస్సును మార్చాడు. ఫరో కుమార్తె దృష్టి ఆ బాలుడైన మోషే మీద పడినప్పుడు
ఫరో కుమార్తె హృదయాన్ని దేవుడు మార్చంటుంది కదా. అప్పుడు ఆ మార్చబడిన మనసుతో ఆమె అంటుంది, వీడిని నాకు కుమారుడిగా పెంచు. ఎంత అద్భుతమో చూడండి. సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి మోషే ఇప్పుడు ఒక దేశమునకు రాజు అయినటువంటి కుటుంబంలో రాజకుమారుడిగా పెరిగాడు. ఆ స్థితిలో పెరగడానికి గల కారణం ఏంటంటే ఆ దాది వాణ్ణి ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచింది. ఈరోజు తల్లిదండ్రులు అనబడుతున్న వారు, పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ఎవరి కొరకు పెంచాలంటే దాది ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచినట్టు మనము దేవుని కొరకు పిల్లలను పెంచుట ద్వారా మన పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడానికి సావుకుడిగా నేను సంతోషిస్తున్నాను. ఆమెన్. ఈరోజు మహేందర్, హరిత, మీరు కూడా మీ పాపని ఎవరి బిడ్డగా పెంచాలి అంటే దేవుని బిడ్డగా పెంచాలి. ఫరో కుమార్తె కుమారుడిగా పెంచబడిన మోషే ఆ దేశమునకు రాజయ్యాడు, యువరాజయ్యాడు, ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈరోజు మీ బిడ్డను మీ కొరకు కాక దేవుని కొరకు, దేవుని సన్నిధిలో భయభక్తుల్లో చిన్ననాటి నుండి సండే స్కూల్ అంటూ, ప్రార్థన అంటూ, బైబిల్ అంటూ ఆ విధంగా కనుక మీరు పెంచగలిగితే మీ బిడ్డ భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉంటుందని చెప్పడానికి దేవుడి వాక్యం, పరిశుద్ధ గ్రంథముకు బైబిలే ఆధారమని చెబుతున్నాను. బైబిల్ అంతా కూడా సత్యమే. ఇందులో ఎక్కడ కూడా అసత్యము, అబద్ధం అనేది కనబడదు. అయితే ఫరో కుమార్తె కుమారుడిగా పెంచబడిన మోషే ఉన్నత స్థానానికి చేరాడు. దానికి కారణం ఏంటంటే ఆ దాది ఫరో కుమార్తె కుమారుడిగా పెంచింది. ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుడి కొరకు పెంచగలిగితే, దేవుడి సన్నిధిలో పెంచగలిగితే ఉన్నత స్థానంలో ఉంటారు పిల్లలని చెప్పడానికి సందేహం లేదు. అంతేకాదు ఇక్కడున్న మరి చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మరి చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. చాలాసార్లు పేరెంట్స్గా మనకు ఒక ఆశ ఉంటుంది, మా బాబు బాగా చదవాలి, ఉన్నత స్థానంలో ఉండాలని వారి కొరకు చాలా ఖర్చు పెడతాం, వారి కొరకు చాలా శ్రద్ధ తీసుకుంటాం, వారిని చాలా శ్రద్ధతో చాలా రకాలుగా ప్రయాసపడి పెంచుతాం. కానీ వారు పెద్దవారు అయిన తర్వాత మరి కొన్నిసార్లు మనల్ని నిర్లక్ష్యం చేసిన స్థితి కనపడుతుంది. లేకపోతే కన్నవారికి కొంచెం దూరంగా, నిర్లక్ష్యంగా వారిని మరి సరిగ్గా చూడని పరిస్థితులు కనబడుతున్నాయి సమాజంలో. గమనించాలి, లోకములో పెంచడం కాదు కానీ దేవుని పిల్లలు అనబడుతున్న వారు మీ పిల్లల్ని ఎక్కడ పెంచాలంటే దేవునిలో పెంచగలగాలి. దేవునిలో ఎప్పుడైతే పిల్లల్ని పెంచుతామో వారు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు. ఫరో కుమార్తె మరి ఆ కుమారునికి ఎలా పెంచమని చెప్పింది దాది కంటే, నాకు కుమారుడిగా నువ్వు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఒకటి, మన పిల్లలను దేవుని కొరకు, దేవుని సన్నిధిలో పెంచాలి. రెండవ మాట ఏమంటే, ఎప్పుడైతే మనం మన పిల్లల్ని దేవుడి కొరకు, దేవుని సన్నిధిలో పెంచుతామో మరి మన జీతం ఎవరిస్తారు అంటే దేవుడిస్తాడు. ఆమేన్. మనకు జీతం ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. మరి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి జీతం ఆశిస్తారంటే మనకు తెలియకుండానే మరి మనం పిల్లల దగ్గర జీతం ఆశిస్తున్న మన సంగతి చాలామందికి తెలియదు. చాలామంది అంటారు, మా పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ఈరోజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము వృద్ధాప్యంలోకి వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేసి పెంచారు? మీరు పెద్దవారు, మీకు చేతగాని సమయం వచ్చినప్పుడు, మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూడాలని ఆశతోనే కదా ఈ స్థాయికి తెచ్చారు. అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ వారి దగ్గర నుంచి ఏదో మనం ఆశిస్తున్నాం. పిల్లల దగ్గర నుంచి పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నత స్థానంలో పెట్టడమే కాదు, మన వృద్ధాప్యంలో వారు మనకు అండగా ఉండాలని, మనకు తోడుగా ఉండాలని, మనతో ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పిల్లలు మనతో ఉండాలి, మనల్ని చూడాలి అనే ఆశలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ఆశలు చాలామంది పేరెంట్స్ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ ఆశలు నెరవేరట్లేదు. కారణం ఏంటంటే, అలాగే ఇక్కడ మరి ఫరో కుమార్తె కూడా ఏం చేస్తుందంటే, పిల్లవాడిని మీ కొరకు కాదు నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. అలాగే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్గా మన పిల్లల్ని మన కొరకు కాదు, మనం దేవుడి కొరకు పెంచితే దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని చెప్పడానికి సందేహం లేదు. మీ పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి అంటే దేవుడి కొరకు పెంచితే దేవుడు మీకు మంచి జీతం ఇస్తాడు. ఏంటి ఆ జీతం అంటే, పిల్లలకి
మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసుకునే మంచి మనసు వారికి ఇస్తాడు. ఆమేన్. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు మిమ్మల్ని ప్రేమతో చూసుకునే మంచి మనసు, అదే దేవుడిచ్చే జీతం. అంతేకాదు పిల్లలు మీకు ఆ వృద్ధాప్యంలో ఉన్నత స్థితిలో మిమ్మల్ని ప్రేమించి మీతో ఉండి మిమ్మల్ని అంటు పెట్టుకునే మనసు ఎప్పుడు కలుగుతుందంటే వారు దేవుని పిల్లలుగా పెరిగితే, దేవుడి వాక్యములో పెరిగితే, దేవుని సన్నిధిలో పెరిగితే, బైబిల్ ప్రకారంగా పెరిగితే, బైబిల్ ఇలా చెప్తుంది నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఒకవేళ వారు పొరపాట్లో రాంగ్ వేలో ఉన్నా చక్కగా చూసుకునే కృప ఆ దినం దేవుడు ఏర్పరుస్తాడు. ఫరో కుమార్తె ఆ దాదికి ఏమి ఇచ్చిందంటే జీతం ఇచ్చింది. ఈరోజు మన పిల్లల్ని దేవుడి కొరకు పెంచితే దేవుడు ఏమిస్తాడు మనకంటే మంచి జీతం ఇస్తాడు. అంటే మంచి ఆరోగ్యం ఇస్తాడు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమించే మనసుని ఇస్తాడు, తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపించే ఆలోచన పిల్లలకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే మన పిల్లలు దేవుని కొరకు దేవుని సన్నిధిలో పెంచబడినప్పుడు. ఇక్కడ 2 విషయాలు చెప్పాను. ఒకటి, పిల్లలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని ఎవరి కొరకు పెంచాలంటే, ఎక్కడ పెంచాలంటే దేవుని సన్నిధిలో పెంచాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెంచుతామో దేవుడు మనకి గొప్ప ప్రతిఫలమును దయచేస్తాడు. బైబిల్లో 3 తండ్రుల గురించి చెప్తాను. 3 తండ్రుల గురించి చెప్తాను. అబ్రహాము ఇస్సాకు కొరకు ప్రార్థన చేశాడు. ఒక తండ్రి ఇస్సాకు కొరకు ప్రార్థన చేశాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహాము ఇస్సాకు కొరకు ప్రార్థించాడు. ఎక్కడ ప్రార్థించాడో చూడండి. ఏమని ప్రార్థించాడో కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తే, అబ్రహాము ఇస్సాకు కొరకై ఈ విధంగా ప్రార్థించాడట. ఆదికాండం 17వ అధ్యాయం 18 మరియు 20 వచనాలు చూస్తే, ఇష్మాయేలు కొరకు ప్రార్థించాడు. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు కొరకు ఈ విధంగా ప్రార్థించాడు. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా 20వ వచనంలో అంటున్నాడు, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి అంటే నీవు చేసిన ప్రార్థన నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతని విస్తరింప చేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన విని ఇష్మాయేలును ఆశీర్వదిస్తాడు. ఇష్మాయేలు గర్భవాసమున 12 మంది రాజులు పుట్టినట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. ఒక తండ్రి ప్రార్థన కుమారునికి మంచి భవిష్యత్తునిచ్చింది. ఇష్మాయేలు కొరకు అబ్రహాము ప్రార్థించాడు. ఇక 2వ తండ్రి గురించి ఆలోచిస్తే దావీదు సొలొమోను కొరకు ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయం 18 నుండి ఈ విధంగా చూస్తే గమనించండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 29 18 నుండి 20వ వచనం వరకు. అబ్రహాము ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాస్త్రములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇలాగూ పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజ మందిరమును తల వంచి నమస్కారము చేసిరి. ఇక్కడ 2వ తండ్రి, మొదటి తండ్రి అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థించాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఇష్మాయేలు గర్భవాసమున 12 మంది రాజులను ఇచ్చాడు. అంత గొప్పగా దేవుడు ఇష్మాయేలును ఆశీర్వదించాడు. ఇక 2వ తండ్రి దావీదు సొలొమోను కొరకు ప్రార్థిస్తే సొలొమోను కొరకై దావీదు ఏమని ప్రార్థించాడో ఆ మాటలన్నీ కూడా సొలొమోను జీవితంలో అద్భుతంగా నెరవేర్చబడ్డాయి. దేవుడి కొరకు సొలొమోను మంచి జ్ఞానవంతుడయ్యాడు దేవుని ప్రజలను పరిపాలించటంలో. అంతేకాదు సొలొమోను ద్వారా దేవుడు గొప్ప మందిరాన్ని నిర్మింప చేసుకున్నాడు. ఇక 3వ తండ్రి గురించి ఆలోచిస్తే యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు
తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుని యందు ప్రియులారా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అంటే తల్లిదండ్రులు ప్రార్థించువారై ఉండాలి. అబ్రహాము ప్రార్థించాడు, ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇక్కడ దావీదు ప్రార్థించాడు, సొలొమోనును దేవుడు ఆశీర్వదించాడు. యోబు ప్రార్థించాడు, యోబు కుమారులను కుమార్తెలను దేవుడు గొప్పగా దీవించాడు. అంటే ఈ తండ్రులు లేక ఈ తల్లులు చేసిన వారి ప్రార్థన వారి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చింది. ఈ సాయంకాలం ముగింపులో మళ్ళొకసారి చెప్తున్నాను, ఫరో కుమార్తె ఆ దాదితో అన్నది, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తానని. పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి అంటే దేవుడి కొరకు పెంచాలి. అందరూ చెప్పండి, పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి? ఎస్, బాగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి, పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి? దేవుడి కొరకు పెంచాలి. రెండవ మాట, పిల్లల్ని దేవుడి కొరకు పెంచినప్పుడు మనకు జీతం ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. పిల్లలు కాదు, ఎవరిస్తారు మనకు జీతం? దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, మన పిల్లలు దేవుడి కొరకు పెంచబడితే. అంతేకాదు, ముగ్గురు తండ్రులు ఇక్కడ ప్రార్థించారు. అబ్రహాం ప్రార్థించాడు, ఇష్మాయిల్ కొరకు గొప్పగా దీవించబడ్డాడు ఇష్మాయిల్. దావీదు ప్రార్థించాడు, సొలొమోను కొరకు గొప్పగా దీవించబడ్డాడు సొలొమోను. మరి యోబు ప్రార్థించాడు, బిడ్డల కొరకు దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. ముగించేస్తున్నాను ఇక్కడ, పిల్లల్ని తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ పిల్లల్ని దేవుడి కొరకు మనం పెంచాలని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను, బాగా గమనించండి. పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆమెన్. నేను చాలా ఫంక్షన్లలో చెప్తుంటాను, చాలా కార్యక్రమాలలో చెప్తా ఉంటాను. ఏంటంటే, పాస్టర్ గారు బాగున్నారా అంటే వారు చెప్పే మాట ఏంటంటే బాగున్నానండి అంటారు. నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతాను. మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతాను. అప్పుడు వారు సంతోషంగా చెప్తారు, పాస్టర్ గారు బాగున్నారా అని పలకరించి, రెండవ పలకరింపు వచ్చేసి మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అంటే నన్ను ఒకసారి గట్టిగా చూసి పక్కకు తప్పుకుంటాడు. లేకపోతే మీ శాలరీ ఎంత అంటే నన్ను ఒకసారి గట్టిగా చూసి పక్కకు తప్పుకుంటాడు. అదే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు అని అడిగాడు అనుకోండి, చాలా చక్కగా ప్రేమతో నిలబడి ప్రేమతో సమాధానం చెప్తాడు. ఎవరినైనా మనం పలకరించే పలకరింపులో ఏం కనపడుతుంది అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీ పిల్లలు ఎంతమంది, ఇవే అడుగుతారు కదా. అందుకే ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ప్రాపర్టీస్ ఉన్నా, నువ్వెంత చదువుకున్నా, నీ కష్టార్జితంలో నుండి నువ్వు ఎంత మరి సంపాదించు, నువ్వు ఏం చేసినా మరి అది ఆశీర్వాదంగా పిలువబడదు. కానీ ఏది ఆశీర్వాదంగా పిలువబడుతుందంటే దేవుడిచ్చిన పిల్లలే మన ఆశీర్వాదం. ఆమెన్. నాతో ఏకీభవించే వాళ్ళందరూ చెయ్యి పైకెత్తండి గట్టిగా, ఆమెనేనండి. మీ పిల్లలే మీకు, అందరు చెప్పండి, మీ పిల్లలే మీకు, పిల్లలే ఆశీర్వాదం. పిల్లలు తప్ప వేరే ఆశీర్వాదం ఏంది కూడా. ఒక పెద్ద ప్యాలెస్ ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఉన్నత విద్య ఉండొచ్చు, కానీ వీటన్నిటిని మించింది ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలు. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని దేవుని కొరకు దేవుని సన్నిధిలో పెంచగలిగితే వారు మంచి భవిష్యత్తు కలిగి రేపు వారి వృద్ధాప్యం వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఈ విధంగా పెంచారు దేవునిలో, ఆ దేవునికి మహిమకరంగా నా తల్లిదండ్రులకు నేను దీవెనకరంగా ఉంటానని ఆ పిల్లలు మనకెంతో మేలుకరంగా, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ విధమైన నడిపింపు, ఆ విధమైన దీవెన దేవుడు ఈ సాయంకాలం మహేందర్కి, హరితకి, వారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగానండి, ఆమెన్. ఒక చిన్న పాట పాడదాం. పాట పాడుతుండగా కేకు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలని మనవి చేస్తున్నాను. మన మధ్యలో జాయిస్ నిసి ముందుకు వచ్చి ఓ పాట పాడుతుంది. ఈ లోపల ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన కేక్ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాను. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా
నడిపించునుగాక. కేక్ వస్తూ ఉంది కాబట్టి మరొక పాట పాడి దేవుని స్తుతించుదాం. ఇంతవరకు నా బ్రతుకులో
చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని సేవకులు, నాగోలు ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు యాకోబు గారు వారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాను. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవుని సేవకులు ప్రార్థిస్తూ ఉండగా అందరం ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభువును గణపరచుదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఇతడకు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహేంద్రుని బట్టి, హరితను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి బహుమానము ఎంతో శ్రేష్టము, అది స్వాస్థ్యం అంటున్నావు తండ్రి ప్రభా. బహుమాననగా ఆస్తిని వారి చేతిలో పెట్టి ఉంచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన మీరు కృప చూపినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కటి పాటల చేత, మంచి మాటల చేత మీరు మహిమ పొందినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి బహుమానాన్ని మీరే కాచి కాపాడారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ముందున్న సంవత్సరం కూడా మీరు కాపాడి కృప చూపి, ప్రేమ చూపి, ఇదిగో మరి ప్రభా వారి కుటుంబం అంతటిని మరి ప్రభా ఒకరు ఉన్న వారిని ఇద్దరిని చేసి, ఇద్దరినిగా మరి ముగ్గురుగా చేసావు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఆ చిన్న కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి వారికి కావాల్సిన రక్త సంబంధాలను, బంధుమిత్రులను, మరి ప్రభా స్నేహితులను, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆస్వాదించి, చిన్న పాపను కూడా మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇంకా కొంచెం సమయం ఉంది, ఒక 5 నిమిషాలు. ఈ సమయంలో 5 మినిట్స్లో కేక్ మన ముందు ఉంటుంది. ఈ లోపల మరొక పాట విందాం. మన మధ్యలో జాయిస్ నిస్సి ముందుకు వచ్చి మరో పాట పాడుతుంది. అందరం దేవుని గణపరచుదాం. నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా.
కేక్ కటింగ్లో ముందుకు సాగుదాం. పాప అక్స యొక్క ఫస్ట్ బర్త్డే ఇది. దేవుడు గడిచిన 12 మాసములు అనగా 1 సంవత్సర కాలం దేవుడు కాపాడి ఆశీర్వదించి మరో చక్కటి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతించుదాం. హబకుకు ప్రవక్త ప్రార్థన చేస్తాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుమని. దేవుడు మరి గమనించండి, హబకుకు ప్రవక్త ప్రార్థించాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుమని. సో ఈ సాయంకాలం దేవుడు తన బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను దేవుడు ఆశీర్వదించి ఈ సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు నూతన కార్యములతో నూతనమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరములన్నింటిలో దేవుడు తన బిడ్డలను బలపరిచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ కేకు కొరకై పాప కొరకై కేకు కొరకై అలాగే పాప కొరకై చిన్న ప్రార్థన చేసి కటింగ్లో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం ప్రభువా, మా ప్రియులగుని బిడ్డలు యవనస్తులు ఇదిగో ప్రభువా నీకు స్తోత్రం. హరితను మహేందర్ను ఇద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. వారికి ఇచ్చినటువంటి చిన్న బిడ్డ నూతన కృపతో నింపబడినట్లు సహాయం చేయండి. యేసు నామములో నీ కృప కుమార్తె మీద ఉండునుగాక. నీ మహిమ మీ సన్నిధి ఈ కుటుంబముతో ఉండునుగాక. ఈ సమయమందు ప్రభువా మా ముందున్న కేకును మీరు ఆశీర్వదించండి. బిడ్డ కట్ చేస్తూ ఉన్నప్పుడు కృపచేత వర్ధల చేసి బలపరచండి. వారి ఇరువురి గ్రాండ్ పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభువా, వారు కూడా ఈ స్థలమందు నిన్ను స్తుతిస్తూ ఉండగా కృపద ఇచ్చండి. మీ సావుకులుగా మమ్మను దీవించండి. ఇక్కడ ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మహింపదమని, ఈ సమయం అంతటి ద్వారా మహింపొంది బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy birthday, Aksa. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Aksa. Happy birthday, Aksa. Happy birthday to you. Happy birthday to you. Many great, happy long life to you. May God bless you. Okay. Many more happy returns of this day, Aksa. God bless you. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా నీ సన్నిధిలో మహేందర్ హరిత వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమందు ఇదిగో ప్రభువా నీ బిడ్డలు చక్కటి కృపచేత బిడ్డను ఆశీర్వదించి మీరు బలపరిచి నడిపిస్తూ వచ్చిన ప్రతి విధమైన మీ నడిపింపును దీవెన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపచేత ఆశీర్వదించండి, బలపరచండి. కార్యములో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ఫంక్షన్ కొరకై సహకరిస్తూ హెల్ప్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. కుటుంబ సభ్యులు దీవించండి. మరోసారి చిన్నపిడ్డను, తల్లిదండ్రులను, బంధువులను, కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనిమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్యమైన సహవాసం ఆయన సన్నిధి సమాధానము ఆశీర్వాదములు చేరిన మనందరితోనూ బర్త్డే బేబీతోనూ కుటుంబం అంతటితోనూ ఆయన మహిమ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రేజల వచ్చిన వారందరికీ ప్రేజల భోజనాలు చేశాము. తృప్తిగా తిని మా గురించి ప్రేర్ చేయాలని, మా ఫ్యామిలీ గురించి ప్రేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాపను బ్లెస్ చేయాలనుకున్న వారు వచ్చి కలిసి బ్లెస్ చేసుకోండి.
చూపావు గడచిన దినములన్నీ నీవు మానక దయచేసావు నీ దయా కిరీటము ప్రతి సంవత్సరం నీ కౌగిలిలో దాచిన నా తండ్రి శ్రేష్టమైన బహుమానమునే
వందనం నా యేసయ్యా. మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా, విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా. మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా, విడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా. ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా, పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా. ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా, పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక ఫలితమేగా. మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా, నిడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా. కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపి, వెలుగు పంచే నీదు వాక్యం, నీదు మార్గము నాకు తెలిపి. కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపి, వెలుగు పంచే నీదు వాక్యం, నీదు మార్గము నాకు తెలిపి. పాడెదను నూతన గీతములు, ఎల్ల వేళల స్తుతి గానములు, ఘనత మహిమారోపణము, నాదు జీవితమే అర్పితము. పాడెదను నూతన గీతములు, ఎల్ల వేళల స్తుతి గానములు, ఘనత మహిమారోపణము, నాదు జీవితమే అర్పితము. మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా, నిడువని స్నేహబంధమై నడిచితివే నా తోడుగా. నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీవే, తల్లి మరిచినా మరచిపోక కాపు కాసే ప్రేమ నీవే. నిన్న నీడు ఎన్నడైనా మారిపోని మనసు నీవే, తల్లి మరిచినా మరచిపోక కాపు కాసే ప్రేమ నీవే. పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము, నీవు ఇచ్చే వాగ్దానాలు చేయు అధికము